మీ దగ్గర ఈ శ్రమ్ కార్డు ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. మన దగ్గర ఈ శ్రమ్ కార్డు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నెల మనకి 3,000 అనేది ఇస్తుంది. ఇది నిజమా అబద్ధమా? అసలు ఈ 3,000 పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనకు ఈ 3,000 ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోలకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మరిన్ని రాబోతున్నాయి. అవన్నీ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరీస్ బై జిలాని. ఈరోజు మనం PMSYM అనే స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్కీమ్ ఏంటి అంటే, మన దగ్గర ఈ శ్రమ్ కార్డు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ఎవరి మంత్ 3,000 అనేది ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఈ 3,000 ఎందుకు ఇస్తుంది, అసలు ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. PMSYM అంటే ప్రధానమంత్రి శ్రమయోగి మదాన్. అసలు ఈ PMSYM స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకు వృద్ధాప్యంలో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లా ఉంటుంది అని ఈ PMSYM అనే స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఈ స్కీమ్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం అనేది చెల్లిస్తూ ఉండాలి. అది ఎంత అమౌంట్ అంటే 55 రూపీస్ నుంచి 200 వరకు ఉంటుంది. మనం ఎంత ప్రీమియం అనేది చెల్లిస్తామో దానికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు 1,000, 1,500, 3,000 అనేది డిసైడ్ అవుతుంది. మనం ఎవ్రీ మంత్ 200 రూపీస్ అనేది కట్టుకుంటూ వస్తే మనకు 60 ఏళ్ళు పూర్తయిన తర్వాత పెన్షన్ రూపంలో ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మనకు 60 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంతైతే ప్రీమియం చెల్లిస్తామో ఆ అమౌంట్ బట్టి మనకు ఎవ్రీ మంత్ 1,000, 1,500, 3,000 అనేది పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది. వృద్ధాప్యంలో ఫైనాన్షియల్ సపోర్ట్ కోరుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్కీమ్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఈ శ్రమ్ కార్డు ఉండాలి, మరియు మన వయసు 18 నుంచి 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి, మరియు మన నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే మనం ఈ PMSYM అనే స్కీమ్కి ఎలిజిబుల్ అవుతాము. ఇప్పుడు ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఈ శ్రమ్ కార్డ్, మన ఆధార్ కార్డ్ అండ్ మన బ్యాంక్ అకౌంట్. ఈ మూడు ఉంటే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, మన దగ్గరలో ఉండే CSC సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. మరియు మనం సొంతంగా అప్లై చేసుకోవాలి అంటే eShram.gov.in అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ శ్రమ్ కార్డ్ లేకపోతే ఈ శ్రమ్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏమో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. అప్పటిదాకా చూస్తూనే ఉండండి డిజిటల్ డైరీస్ బై జిలాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.